వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోసయ్య 91వ జయంతిని గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల గుప్తా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల కోశాధికారి చార్టెడ్ అకౌంటెంట్ రావురి సుబ్బారావు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలి పట్టణంలో 1991వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల స్థాపించడంలో సంస్థ గౌరవాధ్యక్షులు నాటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య అందించిన సలహాలు అమూల్యమైనవని, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన గనుడని, అలాగే 7 ముఖ్యమంత్రులకు పరిపాలనలో అండగా నిలిచారని, నేటి పాలకులకు ఆయన ఆదర్శనీయుడని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోగినేని విజయకృష్ణ, పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల మేనేజర్ శ్రీనివాసరావు, అవుతూ శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు రవికుమార్, రఫీ, సునీత, భారతి, కృష్ణకుమారి, నాగరాజు, దుర్గారావు, శశిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనందరం మన పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీలో భాగమైన ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు మన మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. సో ఈ కాలేజీ ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీ 1991 సంవత్సరంలో మన తెనాలి పట్టణం నందు స్థాపించడంలో ఆయన చేసిన విశేష కృషి వల్లనే మనం ఈరోజు ఈ కాలేజీలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం. అంటే ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అతి తక్కువ ఖర్చుతో అందించాలన్న కారణంతో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. మనం అదే ఎయిమ్తో, అదే గోల్తో మనం ఇప్పటికి కూడా 33 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నాం. మరి అటువంటిది మన తెనాల్లో ఈ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మనం డిగ్రీ కాలేజీ ఆయన సంకల్పంతోనే మనం ఒక సేవా సంస్థగా, ఇది ఏ కుటుంబానికి సంబంధించింది కాదు, తెనాలి ప్రజలకు సంబంధించింది. ముఖ్యంగా తెనాలి ఆర్య వయస్సులు అందరూ కలిసి మన తెనాలిలో అన్ని కులాలు మతాల వారికి విద్య కోసం తక్కువ ఫీజులతో ఒక సేవా సంస్థని స్థాపించాలనే సంకల్పంతో మనం దీన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది మొదలు పెడతానికి మరి మన దివంగత డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు ఎంతో సహకరించారు. మరి యూనివర్సిటీలో అనుమతులు కాదు, మరి ఆయన ఆ రోజు మంత్రిగా ఉండటం వల్ల అందరి దగ్గర ఆయనకి ఉన్న పలుకుబడి వల్ల మన కాలేజీ స్థాపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి 7 ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, భారతదేశంలో ఇండస్ట్రియల్ రంగంలో పేరెన్నికన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించి తనకంటూ భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి మహామనిషి. విద్యారంగంలో కూడా ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా విద్యా విధానాలకి ఒక విధమైన భాష్యం చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు. మరి మన పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలో ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల అనే డిగ్రీ కళాశాల తెనాలి పట్టణంలో 1991లో ఆవిర్భవించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి డాక్టర్ రోసయ్య గారు. ఓటు బ్యాంకు కోసం హిందువుల మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ నిజంగా బాబర్ వారసుడని నిరూపించుకున్నారని రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. తెనాలి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ సాక్షిగా హిందుత్వంపై విషం కక్కిన రాహుల్ గాంధీ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఎలక్షన్ సమయంలో నేను హిందువుని అని గుళ్ళు గోపురాలు తిరిగి హిందువుల ఓట్లు వేయించుకొని ఈరోజు తన నిజ స్వరూపం చూపించిన రాహుల్ గాంధీ గురించి హిందువులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం హిందువుల మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ నిజంగా బాబర్ వారసుడని నిరూపించుకున్నారని అన్నారు. హిందువులు ఇప్పటికైనా కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని అన్నారు. బాబర్ వారసులైన రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని పార్లమెంటులో బయటపెట్టిన విధానం ఈరోజు హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పార్లమెంటు సాక్షిగా చాలా పెద్ద ఆరోపణలు
ఈరోజు హిందూ సమాజాన్ని మీద చేయటం నిజంగా ఖండించదగ్గ విషయం. రాహుల్ గాంధీ హిందువులందరూ హింసావాదులు, హిందువులందరూ అబద్ధాలు చెప్తారు, హిందువులందరూ వ్యతిరేక ధోరణితో ఉంటారు అని ఏదైతే పెద్ద ఆరోపణలు చేశారో ఇది నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంత దూరమైనా వెళ్తుంది అనే దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ధోరణిలోనే ఈయన కూడా కేవలం ముస్లింలని ఓటు బ్యాంకు ద్వారా దగ్గరికి చేసుకోవడం కోసం హిందువుల మీద విషం చిమ్మటం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో వచ్చేసరికి మేము బృహస్పతి వారసులం, మేము జంధ్యం వేసుకుంటాం, మేము గుళ్ళకు వస్తాం, మేము బ్రాహ్మణులు, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక శివాలయాల్లో తిరిగి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఒక్కసారి గెలవగానే వాళ్ళ నిజ స్వరూపాన్ని ఏ విధంగా బయట పెడతా ఉన్నారో కూడా మనందరం కూడా గమనించాలి. ఇదే మాట నువ్వు ఏదైనా ఒక దాడి జరిగినప్పుడు, పుల్వామా దాడి కానివ్వండి, లేదా అమర్నాథ్ యాత్రికుల మీద జరిగిన దాడులప్పుడు కానివ్వండి, మీరు అనగలరా? ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ముస్లిమ్సు, ఈ ముస్లిమ్సు హింసను ప్రేరేపిస్తారు, ఈ ముస్లింల వల్ల హింస జరుగుతుంది అనే మాట అనగలిగే ధైర్యం, దమ్ము వీళ్ళకున్నాయా? వీళ్ళు హిందువులంటే ఎందుకు ఇంత చులకన భావన? అంటే హిందువులు ఓటు బ్యాంకు కాదు, హిందువుల్ని ఎలాగైనా మాయ చేయొచ్చు, హిందువుల ఓట్లు మనం ఎలాగైనా కొల్లగొట్టచ్చు, ఆ సమయాల్లో మనం నటిస్తే సరిపోద్ది అని అనుకుంటా ఈ రోజున వాళ్ళ సొంత మతం ఏదైతే మేము ఈ మాట అంటానికి కూడా ఏం వెనకాడట్లేదు. బాబర్ వంశస్థులైన రాహుల్ గాంధీ ఆ మాట అంటానికి ఏమాత్రం వెనకాడలేదు అంటే ఇది ఎందుకు అనేది హిందూ సమాజం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తరానికి ధైర్యం, ఈ తరానికి మార్గదర్శనం, రేపటి తరానికి ఆదర్శం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్ రంగాని పలువురు కొనియాడారు. గురువారం రాధారంగ మిత్ర మండలి హరిదాసు గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వర్పేట మూడు బొమ్మల సెంటర్ వద్ద గల వంగవీటి రంగ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఆయన్ను చంపేశామన్నారు, అధ్యాయం ముగిసిందని అన్నారు. కానీ రంగ అంటే ఒక చరిత్రకి చావు ఉండదు. అద్భుతం జరిగేటప్పుడు మేము లేకపోవచ్చు, కానీ ఆ చరిత్రను శిలా ఫలకాల మీద సువర్ణాక్షరాలతో చదవడానికి గర్వపడతామని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, రంగాభిమానులు ఏలిశెట్టి శరత్, బండారు రవికాంత్, చంద్రమోహన్, బచ్చు శ్రీను, బండారు మధుసూదన్, బండారు రమాకాంత్, పోలిశెట్టి శివప్రసాద్, ఎడ్ల సాంబయ్య, బెల్లపు యశ్వంత్, మల్లిపెత్తి శరత్, పెయింటర్ శ్రీను, చిన్ని యేసుబాబు, మైలా బాను, కోట పున్నారావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా ఈరోజు మూడు బొమ్మల సెంటర్లో ఆయనకి ఘన నివాళిని అర్పించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా నిత్యం ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నారు. అంటే దానికి కారణం ఆయన పోరాడిన విధానం, ఆయన ఏదైతే పోరాడిన విధానం ఉందో ఆ స్ఫూర్తి ఇప్పటికి కూడా యువతలో ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా మేము ఆయన్ని చూసి ఉండలేదు, కానీ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇవాళకి కూడా మా రక్తం మరుగుతున్నట్టు ఏదో ఒక తెలియని ఉద్వేగం మాలో కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన పేద ప్రజల పట్ల పోరాడిన విధానం ఇవాళకి కూడా మనం తలుచుకుంటూనే ఉన్నాం. అట్లనే కాకుండా మీరు గమనించినట్లయితే శాసనసభ్యునిగా ఆయన జైల్లో నుంచి ఎన్నికైన విధానం దేశ చరిత్రలోనే ఆయన ఒక తిరిగిరాని చరిత్రను సృష్టించాడు. ఆయన పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతిని స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగ గారి అభిమానులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఆయనని ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మరి రంగా గారి పేరేంటేనే ఒక వైబ్రేషను, రంగా గారు అంటేనే ఒక యువతకి ఒక ఆదర్శం, ఒక మహోన్నత భావాలతో మరి ఆ రోజున ఆయన ప్రజాస్వామ్యయుతంగా మరి విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి రౌడీజాన్ని ఎదుర్కొని పేదలకు అండగా ఉండాలి, పేదల పక్షాన్ని నిలవాలి అనే ఒకే ఒక తలంపుతో మరి ఆ రోజున ఆ లంకలో ఉన్నటువంటి దళితుల భూముల్లో మరి వాళ్ళ కోసం ఈ నిరాహార దీక్ష సందర్భంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.
దివంగత ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, పి శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, కళ్యాణ్, సిహెచ్ అయ్యప్ప, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, కార్తీక్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఎంతో ఓందాగా తనదైన శైలితో పరిపాలన సాగించేవాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నంబర్ 1గా ఏ పదవి ఇచ్చినా కానీ, ఆయన పిసిసి అధ్యక్షుడిగా కానివ్వండి, తర్వాత అధికార ప్రతినిధిగా కానివ్వండి, ఎక్కడ పడ్డా కానీ మన తెనాలి ప్రాంతం కాదు, గుంటూరు కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా రోసీ గారి మీటింగ్ అంటే ప్రజలంతా ఉర్రూతలు ఉండేవాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలో ఆయనే సాటి. ఆయన 14-15 సార్లు బడ్జెట్ ప్రవేశపెడతమే కాకుండా సాధ్యమైనంతవరకు సొంత ఇంట్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటామో ఆ రకంగా రాష్ట్రాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కువ అప్పులకు వెళ్లకుండా రెవెన్యూ మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత రోసీ గారిది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ నాయకులలో అగ్రజులు, పూజనీయులు, కులాలకి మతాలకి అతీతంగా ఆయనకి అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ కూడా ఆయన్ని పార్టీల రహితంగా వారిని అభిమానించే వాళ్ళు ఉండటం ఆయనకే సాటి. అటువంటి కొణిజేటి రోసయ్య గారు మన ప్రాంతవాసిగా, మా కాంగ్రెస్ పార్టీ వాసిగా మా తెనాలిలో ఉండటం అనేది మనందరూ కూడా పుట్టడం అనేది మనందరూ అదృష్టం. ఆయన ఆశయాల్ని, ఆయన ఆశీస్సుల్ని కేవలం వయసు కులం మాత్రమే కాకుండా 6 వయసుల అభివృద్ధే కాదు, ఆయన చేసిన అభివృద్ధి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూల కూడా ఆయన అభివృద్ధి చేయని పదం అనేది లేదు. ఆయన అభివృద్ధి పదంలో నడిచినటువంటి ఆయన ఆర్థిక విధానాలను ఈరోజు ఫాలో అవుతూనే ప్రతి పార్టీ కూడా ఈరోజు ఉన్నటువంటి నేషనల్ పార్టీ అయినా సరే, ప్రాంతీయ పార్టీలు అయినా సరే ఆయన ఏర్పరిచినటువంటి ఆర్థిక విధానాలని, ఆర్థిక మూలాలని అనుసరించే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కానీ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.